వెంకటాపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ వేడుకలో ఘనంగా జరుపుకున్నట్టుకు ఈరోజు గుర్రవు రామారావు గారు, ఇక్కడ ఉండబడే కొమ్ము నాగేశ్వరరావు గారు, సుధాకర్ అన్న, రాంబాబు, ఏపూరు నాగేశ్వరరావు, జంపయ్య అందరి నాయకత్వంలో మాదిగల ఐక్యతతోటి వెంకటేశ్వర్ల గారు, పెద్ద మాదిగ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఎస్పీ రూరల్ మండల అధ్యక్షులు పొందన్న, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు రాజు నరసింహరావు గారు, ఈ మండల ఇన్ఛార్జి, అదేవిధంగా గత సంవత్సరం నుంచి కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు మన ఖమ్మం జిల్లాలో ఇన్ఛార్జిగా పనిచేస్తూ జాతిని ఐక్యతపరుస్తూ అటు నిర్మాణాత్మకంగా, అటు విద్యాపరంగా, ఇటు మన నూతన జెండా ఆవిష్కరణల పరంగా త్రిముఖ వ్యూహంతో మన జిల్లాని, మన యొక్క కృష్ణమాది గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి మన యువ నాయకుడు టైగర్ అన్న, మన ఇక్కడ సంవత్సరం నుంచి మన జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చారు. ఏది ఏమైనా మాదిగల ఐక్యతతోటి మన యొక్క సాధించుకున్న వర్గీకరణ ఫలాలు 9% ఉన్నాయి. ఆ ఫలాల్ని మన బిడ్డలకు అందే విధంగా పిల్లల్ని చదివించాలనే ప్రధాన ఉద్దేశంతో కృష్ణ మాదిగ గారు ఓటు విలేజ్ కార్యక్రమాన్ని పెట్టారు. ఏది ఏమైనా అమరుల త్యాగ ఫలితంగా మనం సాధించుకున్న వర్గీకరణను అమలయ్యే విధంగా, మన పిల్లలు బాగుపడే విధంగా చూడాలని, దీనికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన జిల్లా ఇన్ఛార్జి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాపాలెం గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన జెండా దిమ్మెను మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమంలో మరి కష్టపడి పనిచేస్తున్న పెద్దలు అన్న రామారావు అన్న గారికి, అదేవిధంగా రాజేశ్వరరావు అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, రాంబాబు అన్న గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎంఎస్పీ మండల అధ్యక్షులు అన్న పొందన్న మాది గారికి, అదేవిధంగా నాతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అన్న దుర్గంటి అంజన్న మాది గారికి, ఇంకా ఎంఎస్పీ అధ్యక్షులు, మరి అదేవిధంగా మన పాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, మండల ఇన్ఛార్జి అన్న నరసింహరావు అన్న మాది గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మరి యొక్క దిమ్మెను నిర్మాణం చేస్తున్న మరి మన మేస్త్రీలు రామకృష్ణ అన్న వాళ్ళకు కూడా హిమాచల పట్టణ మండల మాదిగల పట్టణ మీకు అందరూ కూడా ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు, అదేవిధంగా 23 మండలాలు, 426 గ్రామాలు. ఈరోజు మాదిగ దండోర జెండాలు మరి గ్రామాన మరి మనము ఈరోజు ఎగరబోతున్నాయి. మరి రేపటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. మన గ్రామంలో మనం చేయాల్సిన బాధ్యత, మనం దిమ్మె ఏర్పాటైన తర్వాత మనము జెండా ఆవిష్కరణ చేసే ముందు మనం సభ పెట్టుకునే కార్యక్రమం ఉంటుంది. ఆ సభలో మన గ్రామంలో ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యిందో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందో వాళ్ళకు మనం చాలా సన్మానం చేయాలి. అమ్మాయిలకైనా, విద్యార్థులకైనా, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎవరైతే మన పిల్లలు గ్రామంలో ఫస్ట్ క్లాస్ వచ్చిందో వాళ్ళకు కూడా సన్మానం ఏర్పాటు చేయాలి. అది మనం వాళ్ళతోటి తాళతోటి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. మన వర్గీకరణ ఫలాలు వాళ్ళందరికీ అందాలి. చదువుకున్న పిల్లలకు వాళ్ళకు చదువులు ఇంకా ముందుకు పోవాలనేదే మన వర్గీకరణ ఉద్దేశం. ఈరోజు మనము ఈరోజు ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ మనం సాధించుకోవడం జరిగింది. మరి దాని ఫలితాలు కూడా మనం అనుభవించాలి. కాబట్టి మన పిల్లలను మనం ఇంకా చదువులో ప్రోత్సహించాల్సిన అవసరం మన మీద అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, రేపు జెండా ఆవిష్కరణను మనము ఘనంగా నిర్వహిస్తారని ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో మాదిగలు ఎంఆర్పిఎస్ జెండానెత్తి మరి కృష్ణ మాదిగ అన్న గారి బర్త్డేని కూడా మనం ఘనంగా జరుపుకోవాలి. రేపు అందరం కూడా మరి మనము కేక్ కట్ చేసుకొని
కృష్ణమాది అన్న గారి బర్త్డేను, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లాలోని గ్రామాన మీరు ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందా కృష్ణ మాదిగా.